श्रीराम जय 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 श्रीराम नमः सुमित्रा पुत्र सेविताय नमः सर्वदेवाय देवाय नमः वृतावानदिगाय नमः मायामहंत्रे नमः महादेवाय नमः महाभुजाय नमः सर्वदेवास्माय नमः सौम्याय नमः ब्रह्मण्याय नमः मुनिसंस्थाय नमः महायोगिन्ये नमः महोद्धराय नमः सुग्रेसराज्यवां सर्वपुण्याय ब्रह्मं सुनाय पुरुषवां परमपुरुषवां महापुरुषवां पुण्योदयां दया शरणवां प्राणपुरुषोत्तमाय नमः वाम मितभक्त्राय वाम मितभाषिणे वाम पूर्वभाषिणे वाम रागाय वाम आनंद घनगंभीराय वाम धीरोत्तमात्मय माया मानुषत्राय वाम महादेवाय जय श्रीराम जय श्रीराम सुंदराय वाम जय श्रीराम धनोद्धराय वाम सर्वविद्याय वज्ञ वाम जरा मरणोताय वै भोजनाशास्त्र परमात्म्य वाम परस्मै ब्रह्मण्ये वाम मुस्कानंदिकः वाम परस्मै विस्मरस्मै नाकाशं पराकाशं वाम परात्रय वाम पारैसै वाम परागय वाम पराय वाम सर्ववाक्यो परमसै वाम सीता राम लक्ष्मण भरता शत्रुघ्न समेता श्री कोदंडराम स्वामी देवता जय श्रीराम जय श्रीराम మండలం కొండమీదలో గ్రామం నందు పగడాల రఘురామయ్య గారు శ్రీరామ నవమి సందర్భంగా గరుడ వాహనం కార్యక్రమం ఈరోజు ఉత్సవం వారిది. మనం ఈ యొక్క అయోధ్య నుంచి తీసుకొచ్చినటువంటి శ్రీరామ పాదుకుల్ని ఈరోజు పగడాల రఘురామయ్య గారి దంపతులు ఆహ్వానించారు. ఇక్కడికి వచ్చి మన రఘురామయ్య మన రఘుస్వామి ఆయన అలంకారంలో అద్భుతంగా మన చుట్టుపక్కల మన మండలంలోనే కాకుండా అంతా కూడా మంచి కార్యక్రమం చేశారు. వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. మనం ఇక్కడ ఉభయంగా వారి ఇంట్లో పూజ నిర్వహించి రామాలయానికి బయలుదేరుతున్నాం శ్రీరామ భజనతో. ఇది అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముల వారికి అక్కడ అద్భుతమైన దేవాలయం నిర్మించి మన మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు కారణ జన్ములు వారు అక్కడ మన భారతదేశానికి ఒక ఆత్మ లాంటిది అయోధ్య. సీతారాములు అంటే ప్రతి గ్రామంలో కూడా అది ఎంతో అద్భుతంగా పూజలు దేవాలయాల్లో రాముల వారి రామనామంతో ఎంతోమంది తరించారు. మనం కూడా ఆ విధంగా తరించాలని ఈ గ్రామస్తులు కూడా మన పగడాల రఘురామయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు. అద్భుతంగా ఈ కార్యక్రమం మనం హరినామ సంకీర్తనతో మనం రామాలయం వరకు గ్రామంలో ప్రధాన టౌన్లో మనం బయలుదేరి వెళ్తున్నాము. అందరూ కూడా ఈ రామనామం అంటే ఒక అమృతం. ఈ యొక్క భూమండలంలో అనేక యుగాలలో సకల దేవతా స్వరూపం, సకల దేవతల యొక్క ఆ యొక్క సారం, సకల దేవత సారము రామ. ఈశ్వరుడు విష్ణువు ఇద్దరు కూడా దాంట్లోనే ఉన్నారు. రామనామంలో 3,000,000 దేవతల యొక్క శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి. రామనామాన్ని మించింది ఈ ప్రపంచంలో 14 భువనవాండాలలో లేదు. ఆ రా అనేది సూర్యస్వరం, మా అనేది చంద్రస్వరం. ఆ సూర్యచంద్రుల్లో ఈ రామనామం దీన్ని మించింది. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించి అమృతత్వాన్ని ఊర్ధ్వగతిలో తీసుకోబోతుంది. మనసుని భగవంతుని వైపు తీసుకోబోతుంది. మన లోపల ఉండే మనసు ఇంద్రియాలు సుఖాలలో నుంచి అధిగమించి పరమాత్మను చేరుస్తుంది రామనామం.
అందుకని అందరూ మనస్ఫూర్తిగా రామనామాన్ని చెవులారా వింటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ మనం వెళ్ళాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం నమః శివాయ, ఓం పార్వతీపదే నమః, హర హర మహాదేవ, ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవే నమః, కాశీశ్వర స్వామినే నమః. చెప్పండమ్మా. ఈ యొక్క కొండ మీద వంగల్లు గ్రామంలో ప్రధానమైనటువంటి అధిష్టాన దేవత భీమేశ్వర స్వామి, కామాక్షి దేవి ఆలయం యొక్క ట్రస్ట్ ఈ యొక్క పగడాల రుద్రామయ్య గారు. ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి, చిన్న వయసు నుంచే శివభక్తులు. ఈ దంపతులు ఇద్దరు ఎన్నో సంవత్సరాలు 40-50 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఇక్కడ గ్రామంలో దాన్ని దినదినాభివృద్ధి చేసి అనేక విధాల అభివృద్ధి అయ్యి ఈరోజు అద్భుతంగా భీమేశ్వరాలయాన్ని అనేక ఆయన వ్యాపారాలు కూడా వదిలేసి ఆయన టయానికి వచ్చి ఇక్కడ ఆయన చేత్తో ఆయన జాతకం, ఆయన అదృష్ట జాతకుడు, కొన్ని జన్మలో ఎక్కడెక్కడో తపస్సు చేసి శివనామ భక్తుడైతేనే ఈ ఊర్లో పుట్టి ఆయన్ని ఉద్ధరించేదానికి ఆయనే పుట్టిస్తాడు. మనం ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గొప్ప యోగిని పుట్టిస్తాడు, ఒక భక్తుడిని. ఆయన కార్యక్రమాలు చేసుకుంటారు శివపార్వతులు. అట్లా ఈ యొక్క కొండమందల గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు సంవత్సరానికి ఆయన అహర్నిశలు పూర్తి టైం ఇప్పుడు దిగిపోయి ఉన్నారు. ఆయన వయసులో ఉండగా కూడా వ్యాపారాలు కూడా పక్కన పెట్టి వచ్చి ఆయన దాన్ని ఆయన యొక్క సొంత జోబిలో డబ్బులు కూడా ఎంతో ఆయన కుటుంబం ఆయన ఎంతో ఖర్చు పెట్టి ఈరోజు అద్భుతంగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. భీమేశ్వరాలు అంటే ఫేమస్ చుట్టుపక్కల గ్రామాలకి ఆయన అభివృద్ధి చేశారు. ట్రస్ట్ మెంబర్గా గ్రామంలో అందరూ మెచ్చుకొని, ఏ గ్రామంలో ఉంటాయి సహజంగా గ్రూపులు, కానీ ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకొని ఇది ఆయన్ని పొగుడుకుంటా ఉంటారు. ఊళ్ళో అంత గొప్ప సేవ చేశారు. ఆ శివపార్వతుల అనుగ్రహం ఆయనకి లభించింది. ఆ రామాలయం కూడా చాలా బాగుంటుంది. ఆ రామాలయం కూడా ఈయన గరుడ సేవ కార్యక్రమం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ ఓ జానకి రామ, జయ జయ రామ ఓ జానకి రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ జయ రామ జయ జయ రామ, జయ జయ రామ ఓ జానకి రామ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జగదభిరామ రఘుకుల సోమ శరణములీయవయా రామ, కరుణను చూపవయా. జగదభిరామ రఘుకుల సోమ శరణములీయవయా, జగదభిరామ రఘుకుల సోమ శరణములీయవయా రామ, కరుణను చూపవయా.
యాగము కాసివయ్యా రాతిని నాటిగా చేసివయ్యా కౌశిక యాగము కౌశిక యాగము కాసివయ్యా రాతిని నాటిగా చేసివయ్యా పూజించు సీతను హరివిల్లు వీరసి మురిగించు సీతను పరిణయ మాడిన కళ్యాణ రామ పరిణయ మాడిన కళ్యాణ రామ రామ కరుణను ఒకటే బాణము ఒకటే మాట ఒకటే సతి అని సాధు శివయ్యా ఒకటే మానము ఒకటే మాట ఒకటే సతి అని సాధు శివయ్యా దగుడు మూతల లాటలో దగుడు మూతల దగుడు మూతల తాగినాడు నారాముడు తగినాడు నారాముడు అతన్ని చూడాలి అతన్ని గెలవాలి నరాముడు
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Parameswari Achilandeswari Parameswari Achilandeswari Adi Parashakti Palayama Adi Parashakti Palayama Tribhuna Bhuvaneshwari Raja Rajeswari Tribhuna Bhuvaneshwari Raja Rajeswari Tribhuna Bhuvaneshwari Raja Rajeswari Ananda Rupini Palayama Shakti Palayama Adi Parashakti Palayama Adi Parashakti Palayama Adi Parashakti Palayama Tribhuna Bhuvaneshwari Raja Rajeswari Tribhuna Bhuvaneshwari Raja Rajeswari Ananda Rupini Palayama Parameswari Achilandeswari Amba Parameswari Achilandeswari Adi Parashakti Palayama Adi Parashakti Palayama Tribhuna Bhuvaneshwari Raja Rajeswari Tribhuna Bhuvaneshwari Raja Rajeswari Ananda Rupini Palayama Ananda Rupini Palayama Kamakama Meenakama Saranamma Talle Kamakama Meenakama Saranamma Talle Kamakama Meenakama Saranamma Talle Saranamma Talle Saranamma Talle Adi Parashakti Saranamma Talle Adi Parashakti Saranamma Talle Adi Parashakti Saranamma Talle Adi Parashakti Saranamma Talle Kamakama Meenakama Saranamma Talle Kamakama Meenakama Saranamma Talle Saranamma Talle Saranamma Talle Adi Parashakti Saranamma Talle Adi Parashakti Saranamma Talle Nillore Rajeswari Saranamma Talle Nillore Rajeswari Saranamma Talle Saranamma Talle Saranamma Talle Adi Parashakti Saranamma Talle Adi Parashakti Saranamma Talle Sangamo Rajeswari Saranamma Talle Saranamma Talle Saranamma Talle Saranamma Talle Adi Parashakti Saranamma Talle Adi Parashakti Saranamma Talle Adi Parashakti Saranamma Talle Adi Parashakti Saranamma Talle Ivana Kanakadutta Saranamma Talle Ivana Kanakadutta Saranamma Talle Saranamma Talle Saranamma Talle Adi Parashakti Saranamma Talle Saranamma Talle Saranamma Talle Saranamma Talle Adi Parashakti Saranamma Talle Adi Parashakti Saranamma Talle Adi Parashakti Jai Jai Shri Ram 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 Baba అక్షితనే చెప్తాను
तस्मा
బయట లోపల పోగానే బయట తీసుకుంటాం. ఉత్సవాల సందర్భంగా సీతారామాంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి అయోధ్య నుండి శ్రీరామ పాదుకుల్ని సన్నం రాజరాజేశ్వరి దేవి కాశీశ్వేశ్వర స్వామి ప్రేరణ ద్వారా మేము ఈరోజు ఈ యొక్క రామాలయంలో కొండమీద మంగళ రామాలయంలో గరుడ వాహనం ఉభయదాతలైనటువంటి వారు భీమేశ్వర స్వామి కామాక్షమ్మ చైర్మన్ శ్రీ పగడాల రఘురామయ్య గారు దంపతులు ఆహ్వానం మేరకు శ్రీరామ పాదుకులు తీసుకొచ్చి అద్భుతంగా అష్టోత్తర పూజ నిర్వహించాము. ఈ యొక్క ఉపన్యాసం అయిన తర్వాత ఆ పాదుకులు ఇక్కడ ఉంచి అందరూ సృజించి దర్శించి గొప్ప పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుతూ మనమందరం కూడా శ్రీరామనవమి రోజు రాముల వారు జన్మించి భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలను పరిపాలన చేశారు శ్రీరాములు వారు. ఆయన రామచంద్రుడు చంద్రుడు అంటే 16 కళలు 16 గుణాలు శ్రీరాముడికి గొప్ప ధర్మమైనటువంటి ధర్మ గుణాలు 16 గుణాలు ఉన్నాయి రాముడికి. తండ్రిని ఎలా గౌరవించాలి, తండ్రి మాటని ధిక్కరించకూడదు. తండ్రిని ఎప్పుడు కూడా మనం జీవితంలో ఏ కొడుకైనా ఏ కూతురైనా జీవితంలో సఫలీకృతం అవ్వాలంటే, జీవితంలో విజయం సాధించాలంటే, జీవితంలో అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలంటే మొట్టమొదటి తల్లిదండ్రులని గౌరవించాలి. తల్లిదండ్రులను నాలుగులో ఏ విధమైన మాట వస్తుందని విని దానికి అనుగుణంగా మనం ముందుకు పోతేనే వాళ్ళు విజయం సాధిస్తున్న జీవితంలో. ఒక వ్యాపారంగా అంటే తల్లిదండ్రులు ఆశిస్తూనే ఉంటాయి. వాళ్ళు పూర్తి సంపూర్ణమైనటువంటి కొడుకు వాళ్ళ మీద మనవాళ్ళ మీద కూతురి మీద అల్లుడి మీద మనవాళ్ళు మనవాళ్ళ మీద వాళ్ళు ఆశిస్తుంది. అది శ్రీరాముడు తండ్రి అరణ్యాన్ని పొందని చెప్తే ఆయన చెప్పరా, సౌరి తల్లి ఇంకా ఎవరి ద్వారానో చెప్పించారు. ఆయన 14 ఏళ్ళు అరణ్యవాసం ఉన్నాడు. ఉదయం పట్టాభిషేకం ఉదయం ఆయన రాజుగా పట్టాభిషేకం ఉదయం తెల్లవారితే ముందు రోజు అదంతా ప్రకటించారు. గ్రామం అంతా అలంకారం చేశారు. అత్యంత వైభవంగా కళ్యాణానికి సిద్ధమయ్యారు. అని తండ్రి చెప్పిన మాట ప్రకారం అడవులకు వెళ్ళారు. ఎంతమందిలో రాక్షసులు సంహరించారు. ఎంతమంది ఋషులకి వాడు రక్షణ కల్పించారు. అడవుల్లో తపం చేస్తున్న ఋషులు హృదయంలో ఏ నదీ తీరంలో ఏ చెట్ల కింద ఎక్కడ చూసినా కూడా ఋషులు ఆ యొక్క ఈశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరుని తపం చేసేవారు. లక్ష్మీనారాయణ తపం
తమ్ముడు వేసుకొని కోర్టులు పోయే కాలం అదే ఆనందంగా ఉంటారు రాజ్యంలో. కానీ రాముడు ఏమన్నారు, భరతుడికి నా వద్దు రాజ్యం నువ్వు తీసుకోండి, నా వద్దు నువ్వు తీసుకొని ఇద్దరు 3 రోజులు గొడవ పడతారు. అదే లక్ష్మణుడు భరతుడు ఆత్మహత్య చేసుకుంటాడు రాజ్యం తీసుకోవాలి. అప్పుడు ఈ భరతుడు చెప్పినటువంటిది వినాలి అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజు చెప్పి, ఇప్పుడు ఆయన రాజు భరతుడు నువ్వు రాజ్యం తీసుకోమన్నప్పుడు నువ్వు తీసుకోవాలి, తర్వాత నువ్వు వ్యవహారం చేసుకోవాలి. అప్పుడు ఈ భరతుడు చెప్పినట్టు రాజ్యాన్ని తీసుకొని రాముడు నేను 14 ఏళ్ళు అరణ్యవాసం తిరిగి వచ్చే వరకు నువ్వు పరిపాలన చేయమని చెప్పాడు. అదేవిధంగా భరతుడు ఊరు బయట రాముడు నేల మీద పడుకుంటున్నాడని అడుగు లోతు 2 అడుగుల లోతు ఒక చిన్న గాడి తీసి నాలో 2 అడుగుల లోతులో భూమి మీద పడుకోకుండా కింద పడుకున్నారు. అట్లే ఆంజనేయ స్వామి ఈ రామ నామాన్ని జపించినందువల్ల ఎంత శక్తివంతుడయ్యాడు, ఎంత గొప్పవాడు ఆంజనేయుడు. రామనామానికి ఉండే శక్తి ప్రపంచంలో ఏ మందిరానికి లేదు, అతి సులువైంది. రామ 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 అంటే మాత్రమే శక్తి వస్తుంది శరీరంలో, మన లోపల ఉండే పాపం నశిస్తుంది. ఇప్పుడే మొదటి జన్మే కాదు మన మానవ జన్మ, అనేక జన్మలు ఎత్తితే మానవ జన్మ. ఈ పుణ్యకార్యాలన్నీ మనం చేస్తున్నామంటే మీరంతా బదిలీకి వచ్చారంటే ఇక్కడికి మూడో అందరూ ఉన్నారు, మీరే వచ్చారంటే ఎందుకని పూర్వజన్మ వాసన. పూర్వజన్మలో మనం భగవంతుని భజించి ధ్యానించి జపించి పూజించి ఇన్ని రకాలుగా మనం స్థితిస్తే మళ్ళీ జన్మలో ఆ వాసన అనేది మనకు వస్తుంది. ఎక్కడ పుట్టామనేది కాదు, కోటి సూర్యులలో పుట్టితే మాత్రం వాడు భోగభాగ్యాలు అనుభవించడానికి వాడు ఎన్నో పుణ్యకర్మలు చేసి పూర్వజన్మలో అన్నదానాలు గుళ్ళు గోపురాలు కట్టడం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తేనే ఐశ్వర్యంలో చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు. మరి ఈ జన్మలో మరో జన్మకి పెట్టుబడి ఏంటి? ఈ జన్మలో మనము నామస్మరణ, నమశివాయ, నమో నారాయణ, శ్రీమాత్రే నమః, శ్రీ రాజరాజేశ్వరి నమః అని ఈ నామాలు ఎప్పుడు చెప్పుకుంటున్నాలి. మన ఇంట్లోనే ఒక పటం పెట్టి పూజలు చేయాలి. ప్రతిరోజు దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించాలి. ఈయన అధిష్టాన దేవత, ఈశ్వరుడు అధిష్టాన దేవత. మన వసతున్న దగ్గరికి ఖచ్చితంగా స్వామిని దర్శనం చేయాలి. వాడు ఆ విగ్రహంలో కూర్చొని మనం ఏ వాడు మన కాడికి ఆయన అక్కడే కూర్చోంటారు భగవంతుడు కాబట్టి. శ్వాస మనసు లేడే భగవంతుడు, శ్వాస మనసు అంటే జీవుడు. అలాగే అన్ని కోరికలు వ్యామోహాలు ఉంటాయి. ఆయన శ్వాస మనసు లేదు కాబట్టి వ్యామోహాలు లేవు. మన జీవితాన్ని మీరు భజనకి బయట రాకపోయినా ఇంట్లో ప్రతిరోజు భజన చేయాలి. కొద్దిసేపు కూర్చొని రామనామ స్మరణ. ఇప్పుడు పెంచిని చేశాడు, తన్మయత్వం చేశాడు, లోపల పోయాడు, సహస్రాలలో పోయాడు పెంచిని తొందర పాటు. అక్కడ ఆయన మంచి దేవాలయంలో మంచి భక్తుడు. ఇక్కడ మన రమాదేవి వచ్చాడు, ఆ గుడి ముందర ఉంటుంది అమ్మవారు భక్తురాలు, శివ భక్తురాలు, రాముడు పెట్టాల్సింది. అంతా సపట్లో కట్టండి అమ్మాయి కూడా. అక్కడ భక్తులు కదా అన్నీ పట్టించుకోరు అమ్మాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక తిరునాళ్ళు ఒకప్పుడు అందరూ వచ్చాడు విధంగా. ఇప్పుడు ఏంటి నిదానం అయిపోయింది. ఎప్పుడో రావడం, వీధుల దేవుడిస్తే దండం పెట్టుకోవడం. ఆ ఉభయకర్త ఆయన ప్రయాసపడి పెద్ద కోణాలు పెట్టి డెకరేషన్ పెట్టి మంగళవారికి వస్తే ఆ టయాన్ని నిద్రపోతా ఆవరిస్తా కుంభకర్ణలాగా ఆయన వచ్చి ఆ దండం పెట్టుకొని పోవడం. గుడికి రావాలి, స్వామి ఉభయం కడుతున్నాను, ఉభయం రావాలి. అక్కడ ఉభయ రాజుతో వచ్చి కొద్దిసేపు కూర్చొని నామస్మరణ వినాలి, నామస్మరణ చేయాలి, స్వామివారిని మూలవారిని దర్శనం చేయాలి. అదే పాపహారం. పాపం నశించాలంటే ఇక్కడ పూజారి గారు మన కిషోర స్వామి, ఆయన చక్కగా స్వాముల వారిలో బాగా కళ ఉంది. అక్కడ మంచిగా పూజ చేసుకుని బట్టి ఆ కళ ఉంది. నెరవేరితే కిషోర్ స్వామికి సపోర్ట్లో పట్టుండే అందరూ పూజారి స్వామి అంటే గౌరవించి ఆయన చెప్పినట్టు చేయాలి.